చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని 20వ వార్డు కౌన్సిలర్ ఎండి హన్నుభాయ్ ఈరోజు చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో కొన్ని నెలలుగా జరుగుతున్నటువంటి జాతీయ రహదారి పనులను పరిశీలించారు. చౌటుప్పల్ ప్రజలకు ఇబ్బంది కలగకుండా మున్సిపల్ చైర్పర్సన్ మోగుదాల పావని రమేష్ గౌడ్ మరియు కమిషనర్ వెంకటేశ్వర నాయక్ స్థానిక వార్డుల కౌన్సిలర్లతో సందర్శించి ప్రజలకు రాకపోకలకు అనుగుణంగా గ్రంథాలయం పక్క నుండి ఫారెస్ట్ ఆఫీస్ నుండి తంగడపల్లి రోడ్డుకు ఒక రోడ్డును కేటాయించాలని కోరడం జరిగింది. చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని 20వ వార్డు కౌన్సిలర్ ఎండి హన్నుభాయ్ ఈరోజు చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో కొన్ని నెలలుగా జరుగుతున్నటువంటి జాతీయ రహదారి పనులను పరిశీలించారు. చౌటుప్పల్ ప్రజలకు ఇబ్బంది కలగకుండా మున్సిపల్ చైర్పర్సన్ మోగుదల పావని రమేష్ గౌడ్ మరియు కమిషనర్ వెంకటేశ్వర్ నాయక్ స్థానిక వార్డుల కౌన్సిలర్లతో సందర్శించి ప్రజలకు రాకపోకలకు అనుగుణంగా గ్రంథాలయం పక్క నుండి ఫారెస్ట్ ఆఫీసులో నుండి తుంగడపల్లి రోడ్డు ఒక రోడ్డును కేటాయించాలని కోరడం జరిగినది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గోషిక వినయ్, స్థానిక కౌన్సిలర్లు, స్థానిక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఒప్పందం ఎట్లా ఉండదు అప్పట్లో ఒప్పందం చేసిన బిల్లు ఎంత పాస్ అయింది ఎంత పని గవర్నమెంట్ మారినప్పుడు కుంభ మారినట్టు ఇచ్చినట్ట కమర్షియల్ కాంప్లెక్స్ ఇప్పుడు ఈ మోరి మీద చాలా వరకు లైఫ్లు ఉన్నాయి. ఈ మోరి మీద సుధాకర్ లైఫ్లు రోడ్డు మనకు ఇట్లా స్ట్రైట్గా రండి బయటికి వెళ్దామా? మన కలర్ డైరెక్ట్ అది ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే ఎల్పీలో తీస్తే మళ్ళీ కొంచెం వంకర వస్తుంది. చెట్ల పక్క పట్టి తీసుకోండి. అయితే ఇప్పుడు ఏంటంటే అక్కడ అయినా సార్ ఇది కూడా తీసుకోవాలి. ఇంతమంది కౌన్సిలర్లు అందరూ ఉన్నది కూడా ఒకసారి చిన్న విషయము, ఆ రోడ్డు మీద మొత్తం మన్ను ఉంది, బండ్లు అవైతున్నాయి, పీక్ చేయాలి మొత్తం.
జేసీబీ పెట్టి నీళ్ళు అవుతున్నాయి, మొత్తం నీళ్ళు అవుతున్నాయి. దెబ్బతీస్తున్నాయి. అవుతుంది సైడ్ ఒకసారి రాని, మీరు వచ్చినారు రాని.